ప్రకటన గ్రంథం ప్రకారం 4వ దూత బూర ఊదగా జరిగే పరిణామాలు తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యచంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండునట్లును, రాత్రిలో 3వ భాగమున చెవురు నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును, వాటిలో 3వ భాగము కొట్టబడ. ఈ వచనం సూర్య వెలుగు భూమిపై పడకుండా అడ్డుకునే ఒక మహా పరిణామం గురించి చెప్తుంది. పరిశీలిస్తే వీటిలో 3వ భాగం చీకటైంది, పగట్లో 3వ భాగం వెలుగు తగ్గింది, రాత్రిలో కూడా 3వ భాగం వెలుగు లేదు. ఇది భవిష్యత్తులో భూమిపై జరిగే భారీ ఖగోళ వాతావరణ సంఘటన కావచ్చు. కొంతమంది ఆధునిక బైబిల్ స్కాలర్స్ భావించేది ఏమిటంటే, అణుయుద్ధం వల్ల లేదా భూమిపై ఏదైనా ఇతర విస్ఫోటనం వల్ల ఏర్పడే భారీ దుమ్ము పొగ వల్ల సూర్యకాంతి భూమిపై పడకపోవచ్చు అని. ఇలా భావించడానికి కారణం 1815లో ఇరప్షన్ ఆఫ్ మౌంట్ టాంబోరా పేలుడు. ఇండోనేషియాలో జరిగిన ఈ అగ్నిపర్వత పేలుడు వల్ల భారీ దుమ్ము, సల్ఫర్ గ్యాస్లు ఆకాశంలోకి వెళ్లి సూర్యకాంతిని బ్లాక్ చేశాయి. దీనివల్ల పగలు కూడా చీకటిగా అనిపించింది. ఇది దాదాపు 2-3 రోజులు కొనసాగింది. అలాగే ప్రపంచ దేశాల వద్ద ఇప్పటికే 12,000కు పైగా అణుబాంబులున్నాయి. ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధం జరిగి అణుయుద్ధం జరిగినా ఇదే చీకటి పరిస్థితి రావచ్చని, 4వ బూర దీనికి సూచన అయి ఉండొచ్చని నేటి ఆధునిక బైబిల్ స్కాలర్స్ భావిస్తున్నారు. ఇదే ఖచ్చితంగా జరుగుతుందని కాదు, బైబిల్ స్కాలర్స్ ఏమని భావిస్తున్నారో మీకు చెప్పడమే మా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి.